మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత గోదావరి నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 5,25,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఇక అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్వల్ప వరద తాకిడి పెరుగుతోంది. ప్రాణహిత గోదావరి నదుల ప్రవాహాలపై మరిన్ని డీటెయిల్స్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం నుంచి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాభావ లేని పరిస్థితి కారణంగా వర్షాలు తక్కువగా నమోదవుతున్నాయి. కానీ గత 2 రోజుల నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షం కురవడంతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం మనము జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు త్రివేణి సంగమానికి వరద పోటెత్తింది. ప్రస్తుతము మనం విజువల్లో చూడొచ్చు. ఇదంతా కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నుంచి వచ్చే వరద మొత్తం కూడా పెద్ద ఎత్తున వస్తుంది, ఉధృతంగా ప్రవహిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు పక్క ఒకవైపు గోదావరి, ఒక పక్క ప్రాణహిత నదుల సంగమమే ఇక్కడ త్రివేణి సంగమంగా పిలుస్తూ ఉంటారు. ఈ త్రివేణి సంగమంలో ప్రస్తుతము ఈ వరద ఉధృతి చూస్తుంటే మొన్న రీసెంట్గా జరిగిన సరస్వతి పుష్కరాల్లో ఇదంతా కూడా నూతనంగా అప్పుడు సరస్వతి పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన ఈ ఘాట్ మొత్తం కూడా పుష్కర ఘాటు మెట్ల వద్దకు చేరుకుంది. మనం చూస్తున్న ఏవైతే తాళపత్ర గ్రంథాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఇక్కడికి వరకు చేరుకుంది. మరో 2-3 రోజుల్లో వర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రము ఈ తాళపత్ర గ్రంథాలు మునిగిపోయి ఈ పుష్కర ఘాట్ల వద్ద కూడా మొత్తం కూడా చేరుకునే పరిస్థితి నెలకొంటుంది. మొత్తము ఇటు మహారాష్ట్రలో రాష్ట్రంలో కురిసిన వర్షాలు ప్రస్తుతం మన తెలంగాణలో తుమ్మిడిహాటి దగ్గర ప్రారంభమైన ఈ తెలంగాణలో వరద ఇటు ప్రాణహిత గోదావరి వెంబడి ఇక్కడ కాళేశ్వరానికి చేరుకుంటుంది. కాళేశ్వరం నుంచి ఈ త్రివేణి సంగమం దగ్గర నుంచి కింద మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ మేడిగడ్డ ప్రాజెక్టులోకి ఈ నీరంతా వెళ్ళి చేరుతుంది. కానీ మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లు స్టోరేజ్ చేసే అవకాశం లేకపోవడం వల్ల మొత్తం కూడా ఈ కాళేశ్వరం మేడిగడ్డ 85 గేట్లు మొత్తం కూడా ఎత్తి ఓపెన్ చేశారు. దీంతో 5,25,090 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో మొత్తం ఎంత అంటే 5,25,090 క్యూసెక్ల నీరు పైనుంచి ఇటు మేడిగడ్డకు ప్రాజెక్టులోకి వస్తే అదేవిధంగా కిందికి అంతే మోతాదులో నీటిని కూడా కిందికి వదులుతున్నారు. ఎందుకంటే మేడిగడ్డ రిపేర్ల కారణంగా నీటిని అందులో స్టోరేజ్ చేయలేకపోవడం వల్ల వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదులుతున్న పరిస్థితి నెలకొంది.